హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి గాను మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మన దగ్గర మాత్రమే అందుబాటులో ఉందండి. సో మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5,000కు పైగా MCQs చాప్టర్ వైజ్గా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 ఆర్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో యాడ్ చేస్తున్నామండి. మనకు రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. 100% సిలబస్ కవర్ అవుతుందండి. ఓకేనా? మీరు మంచి స్కోర్ సాధించాలంటే మరి తప్పకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యము. ఓకేనా? మరి దివాళీ సందర్భంగా కేవలం 299 రూపాయలకే అందజేస్తున్నాము ఫుల్ కోర్స్ని. వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు కూడా మీకైతే అందుబాటులో ఉంటుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. మన యాప్ లింక్, యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్ లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ చేయండి. ఓకేనా? మీకు తప్పకుండా లింక్ పంపిస్తాను. ఇందులోనే చాలామంది అడుగుతున్నారు, కొత్తగా గ్రాండ్ టెస్ట్లు సిరీస్ 99 రూపీస్ది స్టార్ట్ చేశాను మన యాప్లో. బట్ మేము కూడా తీసుకోవాలా, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళమని అడుగుతున్నారు. అవసరం లేదండి. ఎవరైతే మరి ఈ యొక్క మెగా టెస్ట్ సిరీస్ తీసుకోలేదో, ఓకేనా, వాళ్ళు మాత్రమే 99 రూపీస్ది తీసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి గ్రాండ్ టెస్ట్లు ఇందులోనే యాడ్ అవుతాయి. ప్లస్ ఈరోజు మనము కండక్ట్ చేసేటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ 5 చాలా అంటే చాలా హార్డ్ ఉంటుందండి. అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాను. సో మరి ఎంతమంది ఈరోజు క్రాక్ చేస్తారో చూద్దాం ఇక అది. ఓకేనా? మెగా గ్రాండ్ టెస్ట్ని మరి టాప్ 15 గ్రాండ్ టెస్ట్లతో జస్ట్ 99 రూపాయలకి అందిస్తున్నానండి. ఎవరైతే టెస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో సో వారంతా కూడా ఇదైనా తీసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. 80 మార్కులు 80 నిమిషాలకు గాను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రియల్ టైం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కావాలనుకున్న వారు కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్ పర్చేజ్ చేయవచ్చు. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ సిరీస్ అయితే ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ప్యాథాలజీ చాప్టర్ 4 అయినటువంటి సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీ పైన క్లాస్ అయితే చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడము జరుగుతుంది. ఆల్రెడీ క్లాస్ 1 చూసాం. దీనిపైన క్లాస్ 2 ఇప్పుడు చూద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, యా, స్టార్ట్ చేద్దాం. ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ సైటలాజికల్ స్పెసిమెన్ ప్రిపరేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ సైటలాజికల్ స్పెసిమెన్ ప్రిపరేషన్? అంటే సైటలాజికల్ నమూనా తయారీలో సరైన పద్ధతి కానిది ఏంటిది? ఇంప్రింట్ స్మియర్, బయాప్సీ, సైటోస్పిన్, FNAC. ఆప్షన్ ఏ అండి, బయాప్సీ అనేది సరైనది కాదు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఓకే, వివరాలు చూద్దాం. బయాప్సీ ఈజ్ నాట్ ఏ సైటలాజికల్ మెథడ్. ఇట్ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ అ హిస్టలాజికల్ ఎగ్జామినేషన్. ఓకేనా? సైటలాజికల్ మెథడ్ ఫోకస్ ఆన్ సెల్ కలెక్షన్ రాదర్ దెన్ హోల్ టిష్యూ శాంపుల్. అంటే మొత్తం టిష్యూని తీసే కంటే జస్ట్ సెల్స్ని మాత్రమే సైటలాజికల్ టెస్ట్లో కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అంటే సైటలాజికల్ పద్ధతులు కణాల సేకరణపై దృష్టి సారిస్తాయి, కానీ పూర్తి కణాలు కాదు. విచ్ మెథడ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్? ఓకే, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రాథమికంగా ఉపయోగించే పద్ధతి. విచ్ మెథడ్? ఓకే, స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. FNAC, పాప్ స్మియర్, సొబాకల్ స్మియర్, సైటోస్పిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాప్ స్మియర్. ఓకే, పాప్ స్మియర్. చూద్దాం వివరాలు. The pap smear is primarily used for screening cervical cancer by examining a cell from the cervix. Okay, this method help in early detection of abnormal cells that may indicate cancer. ఈ పద్ధతి క్యాన్సర్ను సూచించగల అసాధారణ కణాలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. What type of waste is generated from cytological procedures?
What type of waste is generated from cytological procedures? అంటే సైటలాజికల్ ప్రక్రియల నుండి ఎలాంటి వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి? నాన్ హజార్డియస్ వేస్ట్, బయలాజికల్ వేస్ట్, కెమికల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. ఏది ఉత్పత్తి అవుతాయండి? ఆప్షన్ బి అండి, బయలాజికల్ వేస్ట్ అండి. ఓకేనా, బయలాజికల్ వేస్ట్. Cytological procedures generate biological waste that need to be disposed of properly. Proper disposal of biological waste is crucial to prevent contamination and infection. కాలుష్యాన్ని మరియు వ్యాధి ఇన్ఫెక్షన్ అయితే తగ్గించవచ్చు ఇతరులకి. ఓకేనా, సరైన జీవ వ్యర్థాల దుర్వినియోగం చేయడం కాలుష్యం మరియు సంక్రమణాన్ని నివారించడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్ ఫర్ ప్రిజర్వింగ్ సైటలాజికల్ శాంపిల్స్ బిఫోర్ అనాలిసిస్? వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్? ఏ టెంపరేచర్ వద్ద మరి శాంపిల్స్ని మనము స్టోర్ చేయవలసి ఉంటుంది ఇన్ సైటలాజికల్ శాంపిల్ అనాలిసిస్కి? ఏ ఉష్ణోగ్రత వద్ద అండి? 0 డిగ్రీ సెల్సియస్, 4 డిగ్రీ సెల్సియస్, 25 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ ఆప్షన్ బి, 4 డిగ్రీ సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుందండి. ఎన్ని డిగ్రీలు? 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద. సైటలాజికల్ శాంపిల్స్ ఆర్ ఐడియల్లీ ప్రిజర్వ్డ్ ఎట్ 4 డిగ్రీ సెల్సియస్ టు మెయింటైన్ దేర్ వయబిలిటీ. ఓకే, దిస్ టెంపరేచర్ హెల్ప్ ప్రివెంట్ డిగ్రేడేషన్ ఆఫ్ సెల్యులర్ కాంపోనెంట్స్ అంటిల్ అనాలిసిస్. అంటే ఈ ఉష్ణోగ్రత కణాల భాగాలు పాడవడము నివారించడానికి సహాయపడతాయి. ఓకేనా, శాంపిల్స్ అనేవి చెడిపోకుండా, డిగ్రేడేషన్ అవ్వకుండా చూస్తుంది ఈ యొక్క టెంపరేచర్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టెయినింగ్ ఇన్ సైటాలజీ? సైటాలజీలో రంగుబంధం యొక్క ఉద్దేశం ఏంటి? స్టెయినింగ్ టు ఐడెంటిఫై ప్యాథోజన్స్, టు ప్రిజర్వ్ శాంపిల్స్, టు డిఫరెన్షియేట్ సెల్యులర్ స్ట్రక్చర్స్, టు ఎన్హాన్స్ శాంపిల్ వాల్యూమ్. ఆప్షన్ సి అండి, టు డిఫరెన్షియేట్ సెల్యులర్ స్ట్రక్చర్స్ అండి. ఓకే, టు డిఫరెన్షియేట్ సెల్యులర్ స్ట్రక్చర్స్. చూద్దాం. ద పర్పస్ ఆఫ్ స్టెయినింగ్ ఇన్ సైటాలజీ ఈస్ టు డిఫరెన్షియేట్ సెల్యులర్ స్ట్రక్చర్స్ ఫర్ బెటర్ విజువలైజేషన్. Stains allow pathologists to identify abnormal cells and assess tissue conditions more accurately. ఓకేనా, ఈ యొక్క స్టెయిన్స్ ద్వారా అసాధారణంగా ఉన్నటువంటి కణాలను ప్యాథాలజిస్టులు చాలా వేగంగా, సులభంగా మరి వాటిని అంచనా వేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ స్పెసిమెన్ ఈజ్ typically collected using a fine needle aspiration cytology? Fine needle aspiration cytology, FNAC అంటారు దీన్ని. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్లో సైటాలజీలో ఉపయోగించే సాధారణంగా సేకరించబడే నమూనా ఏది? బ్లడ్ శాంపుల్, టిష్యూ ఫ్రమ్ సాలిడ్ మాసెస్, యూరిన్ శాంపిల్స్, బోన్ మ్యారో. ఆన్సర్ ఆప్షన్ బి, టిష్యూ ఫ్రమ్ సాలిడ్ మాసెస్ అండి. టిష్యూ ఫ్రమ్ solid masses. Okay, చూద్దాం. FNAC is primarily used to collect samples from solid masses or lesions or cytological analysis. Lesions or for cytological analysis. This minimally invasive technique help to diagnose conditions such as tumors and cysts. ఓకే, ట్యూమర్లు కానీ సిస్ట్లు కానీ దీని ద్వారా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ మెథడ్ ఫర్ ఎగ్జామినింగ్ సెల్స్ ఫ్రమ్ ఏ వజైనల్ స్మియర్? గర్భాశయ స్మియర్ నుంచి కణాలను పరిశీలించడానికి ప్రధాన పద్ధతి ఏంటి? ఓకే, వజైనల్ స్మియర్. సైటోస్పిన్, ఇంప్రింట్ స్మియర్, FNAC, పాప్ స్మియర్. ఆప్షన్ డి అండి, పాప్ స్మియర్. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఏ పాప్ స్మియర్ ఈజ్ ద ప్రైమరీ మెథడ్ యూజ్డ్ ఫర్ ఎగ్జామినింగ్ సెల్ ఫ్రమ్ ద వజైనల్ ఏరియా ఫర్ అబ్నార్మాలిటీస్. ఓకే, దిస్ స్క్రీనింగ్ టూల్ helps to detect cervical cancer and rather reproductive system diseases.
ఈ స్క్రీనింగ్ పరికరం గర్భాశయ క్యాన్సర్ మరియు ఇతర పునరుత్పత్తి వ్యవస్థ వ్యాధులను గుర్తించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, విచ్ స్టెయినింగ్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ differentiating abnormal and normal and abnormal cells in cytology? ఏ స్టెయినింగ్ మెథడ్ అండి? చూద్దాం. జీమిసా స్టెయిన్, గ్రామ్ స్టెయిన్, హెమటోక్సిలిన్ అండ్ ఇయోసిన్ స్టెయిన్, జెహెల్ నీల్సన్ స్టెయిన్. ఆప్షన్ సి అండి, హెమటోక్సిలిన్ అండ్ ఇసోలిన్ స్టెయిన్. చూద్దాం. హెమోటాక్సిలిన్ అండ్ ఇసోలిన్ స్టెయిన్ is commonly used to differentiate normal and abnormal cells. This stain highlights cellular structures allowing for the assessment of cell morphology. ఓకేనా? ఈ రంగు పద్ధతి కణాల నిర్మాణాలను ప్రదర్శిస్తుంది. ఇది కణాల ఆకృతిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఐడియల్ వాల్యూమ్ ఆఫ్ fluid for cytological analysis? What is the ideal analysis of fluid for cytological analysis? ఎంత అండి సైటలాజికల్ విశ్లేషణ కోసం సరైన ద్రవ పరిమాణము? 1 to 2 ml, 5 to 10 ml, 10 to 15 ml, 20 to 30 ml. ఆప్షన్ బి అండి, 5 to 10 ml. ఓకే, చూద్దాం. The ideal volume of a fluid for cytological analysis is typically 5 to 10 ml. This volume allows for sufficient cellular representation in the analysis. ఓకేనా? ఈ పరిమాణం విశ్లేషణలో సరిపడిన కణాల ప్రాధాన్యాన్ని అందిస్తుంది. ఓకే. In cytology, what does the term smear preparation refer to? ఓకే, స్మియర్ తయారీ అనే పదము దేన్ని సూచిస్తుంది సైటాలజీలో? ఏ మెథడ్ ఆఫ్ స్టెయినింగ్, ఏ టెక్నిక్ టు అప్లై శాంపిల్స్ ఇంటూ ఏ స్లైడ్, ఏ టైప్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్, ఏ వే టు ఫిక్స్ శాంపిల్స్. ఆప్షన్ బి అండి, ఏంటది? ఏ టెక్నిక్ టు అప్లై శాంపిల్స్ ఇంటూ ఏ స్లైడ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. Smear preparation refers to the technique of spreading a sample into a slide of a microscopic examination. మైక్రోస్కోపిక్ కింద ఒక చిన్న స్లైడ్ పెడతారండి, గ్లాస్ స్లైడ్. దానిపైన దీన్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? దిస్ మెథడ్ అలౌ ఫర్ ద విజువలైజేషన్ ఆఫ్ సెల్యులర్ డీటెయిల్స్ ఇన్ ద శాంపుల్. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ బయాలజికల్ ఫిక్సేటివ్ ఇన్ సైటాలజీ? What is the primary purpose of using a biological fixative in cytology? సైటాలజీలో జీవ ఫిక్సేటివ్ ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? టు ఎన్హాన్స్ స్టెయినింగ్, టు ప్రిజర్వ్ సెల్ మార్పాలజీ, టు ఇంక్రీజ్ శాంపిల్ వాల్యూమ్, టు కూల్ ద శాంపిల్స్. ఆప్షన్ బి అండి, టు ప్రిజర్వ్ సెల్ మార్పాలజీ. ఓకేనా? టు ప్రిజర్వ్ సెల్ మార్పాలజీ. The primary purpose of using a biological fixative is to preserve cell morphology. This helps to maintain the structural integrity of the cell for accurate evaluation. ఓకేనా? మరి ఇది కణాల నిర్మాణాన్ని కాపాడడానికి సహాయపడుతుంది, తద్వారా ఖచ్చితమైన అంచనా వేయవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, which type of a specimen is the best suited for cytological examination of a pleural effusion? Okay, pleural effusion. ప్లూరల్ ఎఫ్యూషన్ యొక్క సైటలాజికల్ పరిశీలన కోసం ఏ రకమైన నమూనా అత్యంత అనుకూలంగా ఉంటుంది? ఓకే, ప్లూరల్ ఎఫ్యూజన్లో బ్లడ్ శాంపుల్, స్పర్టమ్ శాంపుల్, నెక్స్ట్ ప్లూరల్ ఫ్లూయిడ్, యూరిన్ శాంపుల్. ఆప్షన్ సి అండి, ప్లూరల్ ఫ్లూయిడ్ అండి. ఓకే, ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది మరి యొక్క ప్లూరల్ ఎఫ్యూజన్ యొక్క పరిశీలనకి ఇది సహాయపడుతుంది. ప్లూరల్ ఫ్లూయిడ్ ఈజ్ ద బెస్ట్ స్పెసిమెన్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లూరల్ effusion. This fluid can provide valuable information about underlying conditions affecting the pleura. ఓకేనా? ఈ ద్రవము ప్లూరాను ప్రభావితం చేసే సాధారణ స్థితులను గురించి విలువైన సమాచారము
అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ స్పెసిమెన్స్ ఎట్ అ లో టెంపరేచర్? తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నమూనాలను కాపాడడంలో ప్రాముఖ్యత ఏంటి? ఎందుకండి? ఆన్సర్ ఆప్షన్ బి, టు మెయింటైన్ సెల్ viability. Okay, preserving specimens at a low temperature help to maintain cell viability until analysis. ఓకేనా, అంటే వాటిని పరీక్షించే వరకు కూడా స్పెసిమెన్స్ని లో టెంపరేచర్లో ఉంచాలి. అలాంటప్పుడు మాత్రమే అవి సజీవంగా ఉంటాయి, డీగ్రేడేషన్ అవ్వకుండా ఉంటాయండి. ఓకే, కాపాడవచ్చు ఈజీగా వాటిని. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ ఏ సైటోస్పిన్ ఇన్ ల్యాబొరేటరీ సెట్టింగ్స్? సైటోస్పిన్ అంటే ఏంటి చూద్దాం. ప్రయోగశాలలో సైటోస్పిన్ ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏంటి? టు ఇంక్రీజ్ శాంపుల్ సైజ్, టు కాన్సన్ట్రేట్ సెల్స్ ఫర్ అనాలిసిస్, టు స్టెయిన్ శాంపుల్స్, టు కూల్ స్పెసిమెన్స్. ఆప్షన్ బి అండి, టు కాన్సన్ట్రేట్ సెల్ ఫర్ అనాలిసిస్. టు కాన్సన్ట్రేట్ సెల్ ఫర్ అనాలిసిస్. చూద్దాం. ద మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ సైటోస్పిన్ ఈజ్ టు కాన్సన్ట్రేట్ cells from a liquid sample for analysis. These techniques improve the yield of our cells on its slide, so facilitating better visualization. ఈ పద్ధతి స్లైడ్ పై కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి మంచి వీక్షణానికి సహాయపడుతుంది. ఫర్ బెటర్ విజువలైజేషన్. వాట్ ఈస్ ద కామన్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్ ఫర్ బయాలజికల్ స్పెసిమెన్స్ ఇన్ సైటాలజీ? సైటాలజీలో జీవ నమూనాల కోసం సాధారణ వ్యర్థ దుర్వినియోగ పద్ధతి ఏంటి? ఇన్సినరేషన్, రీసైక్లింగ్, నెక్స్ట్ కంపోజింగ్, నెక్స్ట్ ల్యాండ్ ఫిల్లింగ్. ఏంటండి? ఇన్సినరేషన్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్సినరేషన్ అంటే కాల్చివేయడం, ఓకే, దహనం చేయడం. Incineration is a common waste disposal method for biological specimens in cytology. This method effectively destroys potentially infectious materials, ensuring safety. Important. ఈ పద్ధతి సంక్రామక పదార్థాలను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. ఇది భద్రతను నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, what is the main component of a cytological staining solution? What is the main component of a cytological stain solution? సైటలాజికల్ రంగు పద్ధతిలో ప్రధాన భాగం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్టెయినింగ్ డై. స్టెయినింగ్ డై. ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ సైటలాజికల్ స్టెయినింగ్ సొల్యూషన్ ఈజ్ ద స్టెయినింగ్ డై. స్టెయినింగ్ డైస్ selectively color different cellular components, making them visible under a microscope. నెక్స్ట్ వన్ చూద్దాము. మరి రంగు డైలు కణాల వివిధ భాగాలను నిర్దిష్టంగా రంగు చేయడం ద్వారా వాటిని సూక్ష్మదర్శినిలో కనబడేలా చేస్తాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెల్ ప్రిపేర్డ్ సైటలాజికల్ స్మియర్? ఓకే, అంటే సిద్ధంగా సైటలాజికల్ స్మియర్ యొక్క లక్షణం ఏంటి? వెల్ ప్రిపేర్డ్ సైటలాజికల్ స్మియర్ యొక్క లక్షణం థిక్ అండ్ క్లంపీ, సో ఈవెన్లీ స్ప్రెడ్ అండ్ థిన్, అన్ఈవెన్లీ స్ప్రెడ్, డ్రైడ్ అవుట్. ఏంటండి? ఆప్షన్ బి అండి, ఈవెన్లీ స్ప్రెడ్ థిన్ అండి, అంటే సరైన విధంగా దాన్ని స్ప్రెడ్ చేయబడి ఉంటుంది. ఓకే, ఏ వెల్ ప్రిపేర్డ్ సైటలాజికల్ స్మియర్ ఈజ్ ఈవెన్లీ స్ప్రెడ్ అండ్ థిన్. This allows for optimal visualization of individual cells under the microscope. ఓకేనా, అంటే చాలా క్లియర్గా కనిపించడానికి ఆ స్లైడ్ పైన వాటిని అయితే క్లియర్గా అమర్చడం అండి. ఓకేనా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ పాపని కొలోనో స్టెయిన్ ఇన్ సైటాలజీ? What is the purpose of using a Papani colono stain in a cytology? సైటాలజీలో పాపని కొలోనో స్టెయిన్ ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి ఈ యొక్క స్టెయిన్ని? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు డిఫరెన్షియేట్ సెల్యులర్ టైప్స్ అండ్ మార్పాలజీ. ఓకే, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ పాపని కొలో
stain. Okay. Is to differentiate cellular types and assess morphology. This stain is particularly useful for examining the cervical cells in a pap smears. ఓకే, గర్భాశయంలో ఉన్నటువంటి కణాలను పరిశీలించడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. వాట్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ యూజింగ్ నీడిల్స్ అండ్ సిరంజీస్ ఇన్ సైటాలజీ? సైటాలజీలో నీడిల్స్ మరియు సిరంజిల ఉపయోగం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థము. జనరల్ వేస్ట్, బయాలజికల్ వేస్ట్, షార్ప్ వేస్ట్, కెమికల్ వేస్ట్. ఆప్షన్ సి అండి, షార్ప్ వేస్ట్. ఓకే, షార్ప్ వేస్ట్. యూజింగ్ నీడిల్స్ అండ్ syringes in cytology generates sharp waste. Sharp waste must be disposed of in a designated containers to prevent injury and contamination. అంటే వాటిని ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కంటైనర్స్లో మాత్రమే వేయాలి, లేదా దానివల్ల చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. ఓకేనా, షార్ప్, ముఖ్యంగా షార్ప్గా ఉండేటువంటి నీడిల్స్, సిరంజీస్. Next one. What is the primary concern when transporting cytological smears? Cytological నమూనా అంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో ప్రధాన సమస్య ఏంటి? Weight of the specimen, integrity and viability of specimen, color of the specimen, size of the specimen. ఏంటి చాలా ముఖ్యమండి, సమస్య ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, integrity and viability of specimen. Okay, important. Okay, the primary concern when transporting cytological specimens is maintaining the integrity and viability of a specimen. Okay, na proper transport conditions are essential to prevent degradation and contamination. Okay, na chala important andi. Next, which staining technique is used to identify Mycobacterium tuberculosis in cytology? Which staining technique is used to identify Mycobacterium tuberculosis in cytology? సైటాలజీలో మైక్రోబాక్టీరియం ట్యూబరోక్లోసిస్ను గుర్తించడానికి ఉపయోగించే రంగు పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జెయిల్ నెల్సన్ టెస్ట్ అండి, స్టెయిన్ అండి, జెయిల్ నెల్సన్ స్టెయిన్. ద జెయిల్ నెల్సన్ స్టెయిన్ is used to identify Mycobacterium tuberculosis in cytology. This acid-fast staining technique helps to visualize bacteria that are resistant to decolorization. Okay, next one చూద్దాం. In cytology, what does the term specimen fixation refer to? నమూనా ఫిక్సేషన్ అనే పదము దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ బి, ద ప్రిజర్వేషన్ ఆఫ్ అ సెల్యులర్ స్ట్రక్చర్. ఇంపార్టెంట్ అండి. The specimen fixation refers to the preservation of a cellular structure for analysis. Which method is used to prepare a cytological sample from a serous infusion? Okay na, serous effusion నుండి సైటలాజికల్ నమూనాను తయారు చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? FNAC, cytospin, smear preparation, all of the above. ఆల్ ఆఫ్ ది ఎబో అండి. ఓకేనా, FNAC ఉపయోగిస్తారు, సైటోస్పిన్ ఉపయోగిస్తారు, స్మియర్ ప్రిపరేషన్ ఉపయోగిస్తారు, అన్నీ కూడా సరైనవే. సో ఆల్ ఆఫ్ ది ఎబో మెథడ్స్, FNAC, cytospin and smear preparation can be used to prepare a cytological samples from serous effusion. Okay, this method help to collecting and concentrating cells for the further analysis. Okay, what is the key benefit of using FNAC over traditional biopsy method? సాంప్రదాయ బయాప్సీ పద్ధతులకు నీడిల్స్ ఆస్పిరేషన్ ఉపయోగించడంలో ముఖ్యమైన లాభం ఏంటి? ఏంటండి? ఆప్షన్ బి అండి, ఫాస్ట్ అండ్ లెస్ పెయిన్ఫుల్. ఫాస్ట్ అండ్ లెస్ పెయిన్ఫుల్. The key benefit of using FNAC is that it is a faster and less painful compared to traditional biopsy methods. So FNAC is a mainly invasive, making it a preferred choice for initial diagnostic procedures. Okay na? Next one. What is the role of transport media in cytology? Cytologyలో ట్రాన్స్పోర్ట్ మీడియా యొక్క పాత్ర ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, టు మెయింటైన్ sample viability during transport. Okay na?
ద రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీడియా ఇన్ సైటాలజీ ఈజ్ టు మెయింటైన్ శాంపుల్ వయబిలిటీ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. సో గైస్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అయితే కంప్లీట్ చేసాము. ఇందులో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసామండి ప్యాథాలజీలో, సైటాలజీకి సంబంధించి. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనమైతే కొత్త యూనిట్ అయితే చూడబోతున్నాము ప్యాథాలజీ గురించి. ఓకేనా? సో గైస్, అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ కానీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్ 5 అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి మన యాప్లో. సో అందరు కూడా రాయండి. ఓకేనా? మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మళ్ళీ తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.